భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్యపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. హత్యకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ హత్య వెనుక ఎవరున్నా సహించేది లేదన్నారు. సిఐడి విచారణకు ఆదేశించే అవకాశమూ ఉంది. జయశంకర్ భూపాలపల్లిలో మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తిని దుండగులు హత్య చేశారు. రెడ్డి కాలనీ వద్ద రాజలింగమూర్తిని నలుగురు దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. భూ వివాదమే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో రాజలింగమూర్తి హత్యకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి విచారణ కూడా చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోలీసు అధికారులను వివరాలు అడిగి కూడా తెలుసుకున్నారు. దర్యాప్తు వేగవంతం చేయాలని కూడా పోలీసు అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఘటన వెనుక ఎవరున్నా కూడా సహించేది లేదంటూ కూడా సీఎం వ్యాఖ్యానించారు. ముఖ్యంగా సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. భూపాలపల్లి జిల్లాలో మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య మాత్రం కలకలం రేపింది. రాజలింగమూర్తిని రాత్రి రెడ్డి కాలనీ వద్ద మాటు వేసి కత్తులతో దుండగులు పొడిచి చంపారు. నలుగురు కలిసి హత్య చేసినట్టుగా కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని కూడా అటు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కత్తులతో పొడిచి చంపి పారిపోయినట్టు దుండగుల కోసం పోలీసులు అయితే ఇప్పుడు గాలింపు చర్యలు ప్రారంభించారు. అంతకులను పట్టుకునే వరకు అంత్యక్రియలు కూడా చేయమంటూ కూడా ఆ మృతుని భార్య కుటుంబ సభ్యులు కూడా భీష్మించి కూర్చున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని గతంలో కేసీఆర్ హరీష్ రావుతో పాటు పలువురిపై రాజలింగమూర్తి న్యాయ పోరాటం అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ కూడా రాజలింగమూర్తి వేశారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం దానికి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే లింక్ పెడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా రాజలింగమూర్తి హత్యకు భూ వివాదమే కారణమని కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఎకరం భూమి విషయంలో వివాదం అయితే నెలకొన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ భూ వివాదం కేసు కోర్టు పరిధిలో ప్రస్తుతం ఉంది. ముఖ్యంగా రాజలింగమూర్తికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చే సంకేతాలు ఉండడంతోనే కాపు కాసి హత్యకు పాల్పడి ఉండొచ్చని కూడా అటు పోలీసులు అయితే భావిస్తా ఉన్నారు. మొత్తం ఇద్దరిని అయితే అదుపులో తీసుకుని పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్నటువంటి దుండగుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మొత్తంగా వచ్చినట్టు ఈ ఘటనపై మాత్రం ముఖ్యమంత్రి చాలా సీరియస్ గానే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. చందు, రైట్ చందు, థ్యాంక్ యూ.